భగవద్గీత 2వ అధ్యాయంలోని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఉపదేశించినాడు ఏమిటంటే, నువ్వు క్షత్రియుడు యుద్ధం చేయవలను, ధర్మాన్ని కాపాడాలి కాబట్టి మీ యుద్ధం చేయవలనని ఎంతో చెప్పినాను. కానీ అతను యుద్ధం చేయనని చెప్పినాడు. కానీ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ఏంటంటే, 2వ అధ్యాయంలో మనం అందరం ఆత్మలు. మనం ఈరోజు ఈ కష్టంలో ఉన్నాం, ఈ శరీరంలో ఉన్నాం. రేపు ఈ శరీరం వదిలి ఆత్మ వేరే శరీరం వదిలి వేరే శరీరంలో ప్రవేశిస్తుంది. అందు గురించి మనం ఎవరికైనా అంతం చేసిన న్యాయాన్ని, ధర్మాన్ని గురించి గురించి ఎవరికైనా మనం యుద్ధంలో అంతం చేసినా అది పాపంకు చుట్టుకొనదు. కాబట్టి నువ్వు యుద్ధం చేయవు, ధర్మాన్ని కాపాడు. గెలిస్తే నువ్వు రాజ్యాన్ని పాలిస్తావు. ఒకవేళ యుద్ధంలో మరణం జన్మించు భగవంతుని సన్నిధి, పరమాత్మ సన్నిధికి పొందుతావు. కాబట్టి నువ్వు యుద్ధం చేయవు అనేసి చెప్పుచు అతనికి బోధన కల్పిస్తున్నారు. ఏంటంటే, మన అందరం ఆత్మలని ఆ పరమాత్మ నుంచి వచ్చి ఈ శరీరంలో ప్రవేశించి జన్మం కలుగుతుంది. దానివల్ల ఈ ప్రపంచంలో మనము 3 రకములుగా మనం చూస్తున్నాము: బాల్యము, యవ్వనము, తర్వాత ముసలితనము. ఈ 3 మనకి ఈ జన్మలో కలుగుచున్నది. అందువలన మనం భగవంతుని గురించి ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవలసిన చాలా మటుకు ఉన్నది. అందుకు ఆత్మయందు ఉండి ఈ 2వ అధ్యాయంలో ఒకటి చెప్పిన ఏంటంటే, మన కర్మల గురించి చెప్పాను. మంచి కర్మలు చేయవలను. దానికి కర్మలు మంచివా కాదా అన్నది నిశ్చయిస్తుంది బుద్ధి. మన ఆత్మలో బుద్ధి కూడా ఉన్నది. ఏ కర్మ మనం చెయ్యాలనుకున్నా దానికి ముందు ఆ పరమాత్మని ధ్యానించి ఆ కర్మ మంచిదా కాదా అనేసి ఆలోచించి అప్పుడు ఆ కర్మను చేయవలను. తర్వాత ఆ కర్మ తాలూకా ఫలితము గురించి మనం ఎన్నడూ ఆశించకూడదు. ఎందుకంటే అది పరమాత్మకి అర్పించవలను. ఏ కర్మ చేసినా దాని ఫలితం గురించి ఆ పరమాత్మ మీదే అర్పిస్తే మన కర్మలన్నీ మంచి కర్మలు అవుతాయి. మన జీవితం బాగా సాగుతుంది. మనం ఈ దుఃఖం నుంచి దూరం అవుతాం. తర్వాత మన ఆత్మ ఈ శరీరం వదిలి వేరే శరీరంకి వెళ్ళే ముందు మన పరమాత్మతో నిరంతరము అతని ధ్యానంలో ఉంటే మనకు ఆ పరమాత్మ సన్నిధి లభిస్తుంది. ఇది మన ప్రపంచం యొక్క దీనిగా ఉన్నది. కాబట్టి ప్రతి మనిషి తన దుఃఖాలను పోగొట్టుకునే వాళ్ళని మంచి కర్మలు చేయవలెను. మంచి కర్మలు చేయనే మీకు మంచి సంస్కారం వస్తుంది. దానివల్ల మీకు మంచి పురోగతి అవుతుంది. మీ సంసారంలో మీకు మంచి పేరు ప్రఖ్యాత అన్నీ వస్తుంది. తర్వాత మీ పిల్లలు, మీ భార్య, పిల్లలు అందరూ సుఖంగా గడుపుతారు. తర్వాత మన పిల్లలకి కూడా ఇదే రకంగా వాళ్ళకి బోధించవలను. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి వీటి గురించి జ్ఞానోదయం కలిగించిన వాళ్ళు పెద్ద అవుతున్న కొలది వాళ్ళ పిల్లలకు కూడా ఇది చెప్పి మంచి సంస్కారాన్ని ప్రతి వాళ్ళు పొందుతారు. తర్వాత సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట అన్నీ వస్తున్నాయి. అందువలన ప్రతి మనిషి కూడా మంచి కర్మలు చేయవలెను. ఆ తర్వాత ఎప్పుడు నిత్యము ఆత్మయందే మన మనస్సుని ఆత్మయందనే బుద్ధిని మనస్సు ఆత్మయందే పెట్టి మనం నిరంతరము ఆ పరమాత్మ తాలూకు ధ్యానం చేస్తూ ప్రతి కార్యము చేయవలెను. అప్పుడు దాని తాలూకు ఫలితము మీకు అన్ని విధాల
లాభంగా ఉంటుంది. తర్వాత దీని ప్రభావం మీ పిల్లలు, భార్య, పిల్లల మీద, అందరి మీద మంచిగా పడుతుంది. అందువలన ప్రతి మనిషి దుఃఖములను పోగొట్టుకోవాలనినా ఇది చాలా అవసరము. ప్రతి ఇంట్లోని దుఃఖములు మనకెందుకు వస్తున్నాయి, మనం ఎందుకు ఇలాగవుతుంది అని ప్రతి మనిషి అనుకుంటారు, కానీ దానికి కారణము తెలుసుకోరు. అందు గురించి ఈ దుఃఖములు పోవాలనన్నా ఏమి చేయాలి అనగా ఇదే మీ కర్మలను మంచిగా మార్చుకొనండి. అప్పుడు మీ జీవితం కూడా మంచిగా సాగుతుంది అని ఇదే మన 2వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పబడినది. నిరంతరము అంటే ఎప్పుడు నిత్యకాలమందు మీరు ఆ దైవ ధ్యానంలో ఆత్మలో నివసించి, ఎందుకంటే మనం మనిషి కాదు, మనం ఒక ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. దానికి చావు పుట్టుక ఉండదు. కేవలం మనిషికే చావు పుట్టుక అనేసి ఉంటుంది. అందుకని ఆత్మకు ఏ పని చేయాలన్నా ఒక శరీరం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మ ఈ శరీరం నుంచి వదిలి ఇంకో శరీరంకి ప్రవేశించుతూ ఉంటుంది. మళ్ళీ జన్మ కలుగుతుంది, మళ్ళీ తర్వాత మరణం కూడా జరుగుతుంది, మళ్ళీ ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగా జన్మలు జరుగుతుంది. ఈ జన్మల నుంచి మనం బయటపడాలి అంటే దానికి ఒకటే మార్గం, అది దైవ ధ్యానము వలనే మనం ఈ ప్రపంచ చావు పుట్టుకల నుంచి బయటపడగలం. కాబట్టి ప్రతి మనిషి దీని గురించి ప్రయత్నించవలను. మంచి కర్మ, దీనికి ఒకటే మార్గము, కర్మలు మంచి చేయము. మీ మంచి కర్మల వల్లే మీ జీవితము మంచిగా మారుతుంది. ధన్యవాదాలు.